ఖమ్మం జిల్లాలో గిరిజన గ్రామస్తులు ఓటు హక్కును బహిష్కరించారు. ఏన్కూరు మండలం కొత్తమేడేపల్లి గ్రామంలో రహదారులు, తాగునీటి సౌకర్యం, మౌలిక వస్తువులు ఏర్పాటు చేయలేదని ఆదివాసీ గిరిజనులు తమ ఓటు వేయకుండా నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఓటు వేయమని గిరిజన వాసులు నిరసన తెలుపుతున్నారు. రాజుపాలెం గ్రామం నుండి శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఓట్లను బహిష్కరించారు. ఖమ్మం జిల్లాలో గిరిజన గ్రామస్తులు ఓటు హక్కును బహిష్కరించారు. ఏన్కూరు మండలం కొత్తమేడేపల్లి గ్రామంలో రహదారులు, తాగునీటి సౌకర్యం, మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదని ఆదివాసీ గిరిజనులు తమ ఓటు వేయకుండా నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఓటు వేయమని గిరిజన వాసులు నిరసన తెలుపుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే గిరిజన గ్రామాల్లో ఉన్న మా గ్రామస్తులు మాత్రం ఓటర్లు మాత్రం ఓటు హక్కుని బహిష్కరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనులంతా కూడా తమ ఓటు హక్కును అంటే వినియోగించుకోవాలని చెప్పేసి తమకు మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఇప్పటికే వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే కొత్తపల్లి నియోజకవర్గంలోని సత్యంపేటలోని గ్రామస్తులు అయితే ఓటు హక్కును అయితే బహిష్కరించారు. అదేవిధంగా ఇప్పుడు వైరా నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం మేడేపల్లి గ్రామంలో కూడా తమకు మౌలిక సదుపాయాలు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించలేదని చెప్పేసి గత పాలకులు కూడా తమను నిర్లక్ష్యంగా చేశారని చెప్పేసి అయితే వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మరో గ్రామం ఏదైతే వైరా నియోజకవర్గంలో ఉన్నాయి రాజులపాలెం గ్రామంలో కూడా వారైతే ఓటు హక్కును వినియోగించుకుంటా సమిష్టిగా గ్రామస్తులు అయితే ఓటు హక్కును బహిష్కరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎంబటే జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ గౌతమ్ మాత్రం ప్రత్యేకంగా అక్కడికి పయనమైన పరిస్థితి కనిపిస్తుంది. వారందరికీ అవగాహన కల్పించేందుకైతే ప్రత్యేకంగా పయనమయ్యారు. వారందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ఇప్పటికీ పురమాయిస్తున్నప్పటికీ తమకు కనీస మౌలిక సదుపాయాలైనటువంటి రహదారి, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి అయితే గిరిజన గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 3 గ్రామాల్లో మాత్రం ఇప్పటికే ఓటింగ్ అయితే బహిష్కరించిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా అన్ని గిరిజన తాండాలు, గిరిజన గ్రామాలు మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ కూడా తనకు కనీసంగా రహదారి కూడా లేదు. ఏదైతే గతంలో పాప చనిపోతే కనీసం ఆసుపత్రికి తరలించేందుకు కూడా తాము చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పేసి చనిపోయిన పాపను అంబులెన్స్ ద్వారా ఇబ్బందులు పడ్డామని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన పాలకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కనీసం మాకు సౌకర్యాలు కల్పించడంలో వైఫల్యం చెందారని చెప్పేసి అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే సత్యంపేట, అదేవిధంగా కొత్తమేడేపల్లి, అదేవిధంగా ఇప్పుడున్న రాజులపాలెం గ్రామస్తులు అయితే దాదాపుగా ఓటు హక్కును వినియోగించుకోము, ఖచ్చితంగా మేము ఓట్లు అయితే బహిష్కరిస్తున్నాము, ఏదైతే మాకు ఖచ్చితమైన హామీ ఇవ్వాలని చెప్పేసి అయితే వారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా చెదురుమదురు ఘటనల నేపథ్యంలో ప్రశాంతంగా అయితే పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని కూసుమంచి అంటే పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం నాయకునిగూడెం గ్రామంలో ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య అయితే వాగ్వివాదం, ఘర్షణ కూడా చోటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా అటు ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అటు బీఆర్ఎస్ అభ్యర్థులు, అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థులు సందర్శిస్తున్న నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాట, ఘర్షణలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికే ఏదైతే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో ఏదైతే సత్తపల్లి, ఖమ్మం, పాలేరు, వైరా, మధుర తదితర అంటే ఈ నియోజకవర్గాలు ఇప్పటికే ఉత్కంఠగా అయితే పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే 9 గంటలకు 10.27% పోలింగ్ నమోదు కాగా ఇప్పుడు 11 గంటలకి రెండో పోలింగ్ శాతాన్ని ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 18.34% అయితే పోలింగ్ నమోదైందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే పకడ్బందీ చర్యలు చేపడుతున్నప్పటికీ కొన్ని గిరిజన గ్రామాలు మాత్రం ఓటును బహిష్కరించడంపై అయితే విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు తర్జన భర్జనలు పడుతూ ఎన్నికల అధికారులు అక్కడే పయనమవుతున్నారు. ఇప్పటికే పోలీసు బలగాలను కూడా అక్కడ మోహరించి వారందరికీ ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.